చిత్తూరు జిల్లా కన్న కొడుకును హత్య చేయించిన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. పొంగనూరు మండలం కృష్ణాపురం అటవీ ప్రాంతంలో సోమశేఖర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు సోమశేఖర్ రెడ్డిని తండ్రి గంగుల రెడ్డి హత్య చేయించాడు. సోమశేఖర్ రెడ్డి వేధింపులకు విసిగిపోయిన తండ్రి 35,000 సుఫారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. కాంట్రాక్ట్ కిల్లర్స్ మద్యం మత్తులో బండరాలతో కొట్టి చంపారు. నిందితులైన గంగుల రెడ్డి, అమర్నాథ్, రమేష్, ఫణీంద్ర నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు. మాకులపల్లికి చెందిన విఆర్ఓ గారు మాకు ఫోన్ చేసి చెప్పి ఇట్లా గుర్తు తెలియని శవం ఒకటి బోయలగడ్డ అటవీ ప్రాంతంలో బాగా కుళ్ళిన స్థితిలో ఉందని చెప్పి తెలపడం జరిగింది. దాంతో మేము గుర్తు తెలియని శవంగా కేసు రిజిస్టర్ చేసి వెంటనే శవాన్ని ఫస్ట్ గుర్తించాలా ఎవరిదనేది దాని మీద మేము చుట్టుపక్కల పల్లెలకు పక్కనే ఉన్న మదనపల్లి అన్నమయ్య జిల్లాకు పంపించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ తల్లి, వాళ్ళ బ్రదరు వీళ్ళందరూ మరుసటి రోజు ఉదయాన్నే ఆ స్పాట్కి రావడం జరిగింది. స్పాట్కి వచ్చిన తర్వాత కొన్ని ఆనవాళ్ళు అతనికి సంబంధించినట్టు చూసి వాళ్ళు కన్ఫామ్గా ఇది మా కొడుకు సోమశేఖర్ రెడ్డికి సంబంధించిన శవమేనని చెప్పని గుర్తించడం జరిగింది. అతను 10 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకోండి, ఇతను ఇంకా విపరీతమైన త్రాగుడికి అలవాటైపోయి నాకు రెండో పెళ్లి కావాలా, రెండో పెళ్లి చేయండి అని చెప్పని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, చంపుతానని బెదిరించడం, ఇరుగు పొరుగు ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని కూడా అదే ధోరణితో వాళ్ళ మీదికి తిరగబడడం, వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది. వీళ్ళది మామిడి గుంపులపల్లి మదనపల్లి తాలూకా పిఎస్ లిమిట్స్కి వస్తుంది. దీంతో విసిగి వేసారిపోయిన తన తండ్రి గంగులప్ప రెడ్డి కొంతమందిని అతనికి తెలిసిన వ్యక్తులను మాట్లాడడం, వాళ్ళ ద్వారా ఇతన్ని వైదొలిగించుకోవడం జరిగింది.